పైగా ఆయన అంటారు, ఎక్కడ చేసినా గర్వంగా చెప్తుంటారు, నా 7 మండలాలు ముంపు ప్రాంతాల్లోని 7 మండలాలు కలపకపోతే నేను ప్రమాణ స్వీకారం కూడా చేయనని పట్టుబట్టి సాధించుకొని మరీ ప్రమాణ స్వీకారం చేశారని ఎక్కడ చూసినా గర్వంగా చెప్తుంటారు. అంత ఒక ప్రాంతానికి సంబంధించి ముంపు ప్రాంతాలకు సంబంధించిన 7 మండలాల గురించి పట్టారు, బాగానే ఉంది. మరి రాష్ట్రానికి మొత్తానికి ప్రాణాధారమైన స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా మీద అదే పట్టుదల పట్టి మీరు ఇమ్మీడియట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతే నేనైతే ప్రమాణ స్వీకారం చేయలేని తన భాగస్వాములైన మోడీని మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎందుకు తీసుకురాలేకపోయారనేది ఆ రోజు నుంచి ఉన్న ప్రశ్న, ఈ రోజు కూడా మేము అడుగుతున్న ప్రశ్న, ప్రజలందరూ అడగాల్సిన ప్రశ్న అని గుర్తు చేయాల్సిన సందర్భం కాబట్టి దాన్ని మళ్ళీ ప్రస్తావిస్తున్నాం. ఆ రోజు అడగలేదు. క్యాబినెట్ మీటింగుల్లో కూడా మీ ప్రతినిధి అశోక్ గజపతిరాజు అక్కడ కూర్చుంటున్నాడు. క్యాబినెట్లో 2 ఉంటే జూనియర్ మినిస్టర్లు పక్కకు తీస్తే అశోక్ గజపతిరాజు అయితే క్యాబినెట్ మీటింగుల్లో ఉన్నారు. అంతకుముందు క్యాబినెట్ చేసిన డెసిషన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం, ఎందుకు ఫాలో అప్ చేయలేకపోతున్నాం అని ఆయన ఏ రోజు అడిగినట్టు రికార్డు అయితే లేదు, లేదా ఈయన ఏ రోజు చెప్పలేదు. పైగా తర్వాత ప్యాకేజ్ అనేది తెర మీదకి తీసుకొచ్చి ఆ ప్యాకేజీని ఈయన అంగీకరించి ఆ ప్యాకేజీ దీనికంటే చాలా 10 మెరుగైనది, 100 రెట్లు మెరుగైనది అని ఈయనంతటా ఈయన పొగిడి, అలాగే అర్ధరాత్రి అది అనౌన్స్ చేసి తన ప్రతినిధులు అక్కడ పక్కన నిలబెట్టుకుని అరుణ్ జైట్లీ చేసిన అనౌన్స్మెంట్కు వెంటనే మళ్ళీ కొంపలంటకు పోయినట్టు అర్ధరాత్రి ఈయన థ్యాంక్స్ చెప్పి, మొన్న బయటికి మార్చి 8వ తేదీ 16వ తేదీ ఎప్పుడు మార్చిలో బయటకు వచ్చినంత వరకు కూడా వాళ్లతో ఉండడమే కాకుండా ఈ నిర్ణయం బ్రహ్మాండమైంది, రాష్ట్రానికి బ్రహ్మాండంగా ఉపయోగపడే నిర్ణయం అని అనౌన్స్ చేసి తీర్మానాలు చేసిన పెద్ద మనిషి ఈరోజు మేమేదైతే మా పార్టీ ఏదైతే మా అధ్యక్షుడు ఏదైతే చెప్తూ వచ్చారో మన ప్రత్యేక హోదా ఇవ్వవద్దని ఎవరూ చెప్పలేదు, మీరు కావాలని ఆపుతున్నారు, పొలిటికల్ వివక్షతో ఆపుతున్నారు అంతే తప్ప ప్రత్యేక హోదా ఇవ్వద్దనే ఈ ఫైనాన్స్ కమిషన్ చెప్పలేదు, చెప్పినా దానికి సంబంధం కూడా లేదు, అలాంటిది అది చెప్పను కూడా లేదు. చెప్పలేదు అనడానికి ఇవో ఆధారాలని చెప్పి కూడా చూపిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇవన్నీ పెట్టుకొని కూడా ఏ రోజు అడగని ఆయన, ఏ రోజు దాన్ని గురించి డిమాండ్ పెట్టని చంద్రబాబు గారు, ఏ రోజు దాని గురించి పర్స్యూ చేయని తెలుగుదేశం పార్టీ ఆఖరుకు ఫైనల్ దీనిగా గత మార్చిలో జగన్మోహన్ రెడ్డి గారు మనం ఇది తుది సమరం, మేము రాజీనామాలు చేస్తాం, మీరందరూ రండి, మొత్తం రాజీనామాలు చేసి దేశాన్ని ఒక కుదుపుదాం, మనం ఒక్కసారి 25 మంది లేదా బీజేపీ వాళ్ళిద్దరు ఇస్తే 23 మంది రిజైన్ చేసేసి మనం ఇక్కడ కూర్చుంటే నిరాహార దీక్ష కూర్చుంటే కేంద్రం ఎందుకు దిగిరాదో చూద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హితవు చెప్పారు. ఇందులో భేషజాలు కూడా పోము, మీరే అవిశ్వాసం తీర్మానం పెట్టండి, మేము సపోర్ట్ చేస్తాం, లేదా మేము పెడితే మీరు సపోర్ట్ చేయండి, అందరం కలిసి పోరాడదామని ఆ రోజు చెప్తే ఆ రోజు లాస్ట్ వరకు అటు వంకలు తిప్పి ఇటు వంకలు తిప్పి ఆఖరికి మేమే అవిశ్వాస తీర్మానం పెడతామని వాళ్ళ అవిశ్వాస తీర్మానం వాళ్ళది పెట్టుకుని మాది పెట్టుకున్నాక వైఎస్ఆర్సీపీ ముందు పెట్టి అన్ని పార్టీల సపోర్ట్ మద్దతు కూడగట్టాక ఎక్కడ ఈ క్రెడిట్ జారిపోతుందో అనే ఒక దుగ్ధతో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని హడావుడిగా మన చేతిలో నుంచి కంట్రోల్ తప్పుతున్న దీంతో వాళ్ళు ఒక అవిశ్వాస తీర్మానం పెట్టి ఆ రోజు డ్రామా ఆడారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అది అయిపోయింది. దాని తర్వాత ఆఖరి రోజైన ఏప్రిల్ 6వ తేదీ మా ఎంపీలు రాజీనామాలు ఇచ్చారు. ఆ తర్వాత దీక్షలు కూర్చున్నారు. 5 రోజుల పాటు ఆమరణ దీక్ష కూర్చొని 5-6 రోజుల పాటు అందరూ ఉన్నారు. వాళ్ళ వయసులను కూడా ఇది చేయకుండా ఢిల్లీ రాజధానిలో కూర్చొని దేశమంతా చర్చ జరిగేట్టు ఆ రోజు వైఎస్ఆర్సీపీ చేసింది. అదంతా అయిపోయాక ఈరోజు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఎంపీల రాజీనామాలన్నీ ఆమోదం అయిపోయినాక ఈరోజు నిన్న పోయి టీడీపీ అవిశ్వాసం పెట్టడం, ఇమ్మీడియట్ ఎవరైతే మేము వాళ్ళ నుంచి బయటకు వచ్చి బీజేపీ మీద ఫైట్ చేస్తున్నాం, సెంటర్ మోసం చేసిందంటున్న ఆ బీజేపీ ఆ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఆ స్పీకరు వాళ్ళు ఇమ్మీడియట్గా దీన్ని యాక్సెప్ట్ చేసేయడం, చర్చ కూడా ఇమ్మీడియట్ డిలే కాకుండా మరుసటి రోజే పెట్టడం, మరుసటి రోజు శుక్రవారం చర్చ పెట్టడం, ఇదంతా చూస్తే ఒక లోపాయకారిగా ముందే అరేంజ్ చేసుకొని ఎవరైతే ఉద్యమం నడుపుతున్న వైఎస్ఆర్సీపీకి ఎక్కడ క్రెడిట్ వస్తుంది దాన్ని తప్పించి మాకు రావాలనే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి దుగ్ధ దాన్ని అకామిడేట్ చేసి వాళ్ళకు ఆశీస్సులు
ముందు నుంచి ఉన్న బీజేపీ నాయకత్వం ధోరణి వైఖరి ఈ రెండు బయటపడుతున్నాయి తప్ప ఇది ఒక పోరాటం లాగానో ఎక్కడా తెలియట్లేదు, ఎక్కడ కనపడదు. ఈ పోరాటం అంటే ముందు నుంచి దాని మీద ప్రజలను చైతన్యపరచాలి, ప్రజా ఉద్యమాలు నిర్మించాలి, వాళ్ళని పోరాటాలకు తీసుకొని రావాలి, అదర్ గ్రూప్స్ అన్నింటినీ కలుపుకోవాలి. ఏ రోజు ఈ గవర్నమెంట్గా అది కానీ తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వంలో ఉన్న పాలకపక్షంగా లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ వ్యక్తిగా ఏ రోజున చేశారంటే ఒక్కరోజు ప్రయత్నం చేయలేదు. అది చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. చేసినందువల్లనే ఈరోజు సెంటిమెంట్గా మారింది, ప్రజల్లో బలమైన కోరికగా ఉంది. ఇంత ఇది జరిగిన తర్వాత ఆయన బయటికి రాగానే బీజేపీ మీద పోరాడుతున్న యోధుడి కింద ఆయన క్రియేట్ చేసుకోవడం, అలాగే ఈ పక్కన మొదటి నుంచి పోరాడుతున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళకు దగ్గర అయింది బీజేపీకి అని అదొకటి తీసుకురావడం చంద్రబాబు నాయుడు గారు. ఇవి చేసుకుంటూ వచ్చి నిన్న జరిగిన దాంట్లో కూడా పోరాటం కంటే ఒక డ్రామా, ఒక కుమ్మకు మొత్తం అక్కడ బయటపడిన విషయం కూడా అందరూ చూశారు. ఇవన్నీ ఎందుకు రీకాల్ చేస్తూ వస్తున్నామంటే రేపు జరగబోయే బంద్, రేపు రాష్ట్ర బంద్కు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు రేపు ఎంత సక్సెస్ కావాలంటే, ఎంత విజయవంతం కావాలంటే జనజీవనం స్తంభించి దీని ప్రభావం ఇమ్మీడియట్గా ఢిల్లీకి అక్కడికి చేరేటట్టుగా ఇక్కడ నుంచి ఒక మెసేజ్ పోయేట్టుగా ప్రజలందరూ పార్టిసిపేట్ చేయాలని విజ్ఞప్తి చేయడానికి ఈరోజు దీనంతా రికాల్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఒకసారి అన్నీ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు చేయాలి? 4 ఏళ్ళు ఈ 4 yearsలో 2014లో మేము మళ్ళీ చెప్తున్నాం, ఆ రోజున ఆ 5 లక్షల ఓట్ల తేడాతోనో 1.5% ఓట్ల తేడాతోనో ఆయన అటు పక్కన పెట్టుకొని అటొక చక్రం ఇటొక చక్రం ఇద్దరిని ఒక బీజేపీతోనూ జనసేనతోనూ పెట్టుకుని ఆయన అత్యవసర దీంతో బయటపడిన, అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఆ రోజు అధికారం లేకొస్తే ఈ రోజుకు ఖచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చి ఉండేది. ఎందుకు వచ్చి ఉండేదని చెప్తున్నానంటే అంతకుముందు నుంచి పోరాడుతున్న దానికోసం, అలాగే ఎన్నికలు జరగగానే ఆ రోజు నుంచి ఒక పవిత్రమైన కార్యక్రమం కింద, ఒక ఉద్యమం కింద ఆ రోజు నుంచి తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వంలోకి వస్తే అప్పుడున్న శక్తియుక్తులన్నీ కూడా దానికి దారబోసి ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకు ప్రత్యేక హోదా సాధించి ఉండేవారు. ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.